మిత్రులారా, ఒక్క విషయం మనం సీరియస్గా ఆలోచించవలసింది ఉన్నది. ఈ మధ్యనే మోడీ ప్రభుత్వం లేబర్ పాలసీ ప్రకటించింది, శ్రమశక్తి నీతి పేరుతో. దాంట్లో ఒక మాట చెప్పింది, పనికి సంబంధించి ప్రపంచమంతా ఆలోచన ఒక రకంగా ఉంటుందట, భారతీయుల భావన ఇంకొక రకంగా ఉంటుందట. ప్రపంచమంతా పనిచేస్తే జీతం ఇమ్మని అడుగుతారట, డబ్బుతో ముడిపెడతారట. భారతీయులు అట్లా కాదట, ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి తల వంచుకొని పనిచేస్తారట. అందుకని భవిష్యత్తులో భారతదేశ కార్మికులందరూ జీతం పెట్టుకొని అడగరు. ఇదొక పవిత్రమైన ధర్మంగా, పవిత్రమైన బాధ్యతగా, ఇదొక విలువైనటువంటి కర్తవ్యంగా భావిస్తారు అని చెప్పి మోడీ చెప్తున్నాడు. మరి ఇప్పుడు పత్రికల్లో విలేకరులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ వార్తలు రాయడం ధర్మంగా భావించి రాయాలి. ఇక రేపటి నుంచి వాళ్ళ యజమానులను జీతం అడగకూడదు, పనిచేసే కార్మికులు జీతం పెంచమని అడగకూడదు. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ధర్మం. ఈ మాట నేను మోడీ ఎక్కడనో మీటింగుల్లో చెప్తలేను, రాతపూర్వకంగా అఫీషియల్గా విడుదల చేసిన లేబర్ పాలసీలో రాసిన మాట, మొదటి పేజీలో మొదటి పావుభాగంలోనే రాసిన మాట. మరి ప్రపంచం అంతా ఎట్లా ఆలోచిస్తున్నది, ప్రపంచం ఎట్లా ఆలోచిస్తున్నదో పక్కన పెడదాం. ఎర్ర జెండా రాజ్యాలు ఉన్నాయి, సోషలిజం అమలు జరుగుతున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్లకు బతికే హక్కు ఉన్నదని చెప్తున్నారు. పని చేయకపోతే సోమరిపోతులకు బతికే హక్కు లేదు, కానీ పని చేసేటప్పుడు గౌరవప్రదంగా బతికే హక్కు ఉన్నది, గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేటువంటి హక్కు ఉన్నది అని చెప్తున్నారు. ఇది బతికే హక్కు రాజ్యాంగబద్ధం చేయబడింది అక్కడ వాళ్ళ హక్కు. అందుకని కుటుంబం బతకడానికి అవసరమైనటువంటి వేతనం అక్కడ గ్యారంటీ చేస్తున్నది ఎర్ర జెండా ప్రభుత్వం. కానీ ఇప్పుడు మన మోడీ గారు ప్రకటించినటువంటి ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఏమంటుంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కనీస వేతనం. ఈ భారతదేశంలో ఎక్కడ ఎవడైనా సరే రోజుకు 178 రూపాయల కంటే తక్కువ ఇస్తే ఖబర్దార్ నేను ఊకోను అంటున్నాడు మోడీ. నెలకు 26 రోజులకు లెక్కేస్తారు కనీస వేతనం. అంటే 26 రోజులకు అది లెక్కేస్తే 4628 రూపాయలు అవుతుంది. 4628 రూపాయల కంటే ₹1 తక్కువ ఇచ్చిన ఊకోడట మోడీ. జాగ్రత్త అంటున్నాడు. అంటే 4628 రూపాయలు ఇస్తే మనం పండుగ చేసుకోవచ్చు. ₹1 ఎక్కువ ఇస్తే ఇంకా ఎగిరి గంతేయచ్చు, అంతకంటే ఎక్కువ ఇస్తే మోడీకి దండం పెట్టచ్చు. ఇది ఇప్పుడు మోడీ చెప్తున్నటువంటి మాట. కానీ సోషలిజం అందరికీ ఖచ్చితంగా తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం, గౌరవప్రదమైనటువంటి జీవితం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నది. అందరికీ కట్టుకోవడానికి బట్ట గౌరవప్రదంగా ఉండాలి అని చెప్తున్నది. బట్టలేని మనిషి ఉండడానికి వీల్లేదని చెప్తున్నది. కానీ భారతదేశంలో రోడ్డు మీదకి వస్తే ఒంటి మీద గుడ్డ లేని వాళ్ళని మనం ఎంతమందిని చూస్తున్నాం. మనం గుడ్డ కొనుక్కోవడానికి, కుటుంబానికి అవసరమైనటువంటి బట్ట కొనుక్కోవడానికి, కుట్టించుకోవడానికి అలా ఎంత తిప్పలు పడవలసి వస్తున్నది. జనం ఇన్ని తిప్పలు పడతా ఉంటే మోడీకి మాత్రం సోకులు పడతా ఉన్నాడు. పండుగ పబ్బం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ పట్టు పీతాంబరం కట్టుకున్నా ఎంత ఇద్దామా, 3000 ఇద్దాం. అప్పు చేసి అయినా పట్టు పీతాంబరం కొనుక్కుంటే 3000 అవుతుంది. ఈ మగవాళ్ళందరూ ప్యాంటు షర్టు కొనుక్కుంటే 2000 అవుతుంది. కానీ మోడీ ఈరోజు పండుగకు పబ్బానికి 10 లక్షల రూపాయలు విలువ చేసే బట్టలు వేసుకొని సోకలు పడతా ఉంది. సిగ్గు లజ్జ ఉండక్కర్లే. 143 కోట్ల మంది ప్రజలు ఇట్లా బతుకుతా ఉంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 10 లక్షల రూపాయలతో బట్టలు వేసుకొని సోకలు పడితే ఇది పేదరికాన్ని అవమానపరచడం, పేదలను హేళన చేయడం తప్ప ఇంకేమన్నా ఉన్నదా? మరి ఎర్రజెండా రాజ్యాల్లో ఇట్లా లేదే. ఎర్రజెండా రాజ్యాల్లో ఒంటి మీద గుడ్డలేని మనిషి కనిపించడానికి వీల్లేదు. ఖచ్చితంగా అందరికీ ఒంటి మీద గుడ్డ ఉండేట్టుగా చూసే బాధ్యత అక్కడ పాలకులు తీసుకుంటున్నారు, ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అది ఈరోజు ప్రపంచంలో ఎర్రజెండా రాజ్యంలో, సోషలిస్టు ప్రపంచంలో అమలు జరుగుతున్నది. సామ్యవాద సమాజంలో అమలు జరుగుతున్నటువంటి విధానం. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది? తెలంగాణలోనే 30 లక్షల మందికి సొంత ఇల్లు లేదు అని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సర్వేలో తేలింది. అధికారయుతంగా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క 30 లక్షల మందికి తెలంగాణలోనే ఇల్లు లేదని. మోడీ చెప్పిండు
2022 డిసెంబర్ 31 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఇల్లు లేని వాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నిజమే అనుకున్నారు జనం. ఇవాళ మనం 2025 డిసెంబర్ ముగింపుకు వస్తున్నాం మనం. మరి ఎంతమందికి వచ్చినాయండి ఈ తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పంపించిన ఇల్లు? ఒక్కడికి వచ్చినట్టు చూపిస్తే ఈ విలేకరులందరూ ఫోటో తీసి పేపర్లలో మొదటి పేజీలలో వేస్తారు కదా. ఒక్క ఇల్లు చూపించమనండి ఈ తెలంగాణలో ఎక్కడన్నా, ఈ మెదక్ జిల్లాలో ఎక్కడన్నా, సంగారెడ్డి జిల్లాలో ఎక్కడన్నా చూపించమనండి. కానీ సోషలిస్ట్ దేశాల్లో జరుగుతున్నది ఏమిటి? ఎర్రజెండా రాజ్యాల్లో జరుగుతున్నది ఏమిటి? అట్లా పెళ్లి చేసుకున్న జంట బయటికి వస్తే వాళ్ళకు సొంత ఇల్లు ప్రభుత్వమే అలాట్ చేస్తున్నది. సొంత ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మళ్ళా అమ్మాయిల దగ్గరికి పోయి నువ్వు ఆ రూమ్ లో ఉండు, నేను ఈ రూమ్ లో ఇంటా అని చెప్పేసి పంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అప్పచెప్పేటువంటి బాధ్యత ఎర్రజెండా ప్రభుత్వం తీసుకుంటున్నది. అది సోషలిజం అంటే. కానీ మన దేశంలో మోడీ చేస్తున్న పని ఏమిటి? ఈ 78 సంవత్సరాల్లో చాలా మంది ప్రధానమంత్రులైనలు. ఆ ప్రధానమంత్రులందరూ సోషలిజం. మన స్వాతంత్ర్యం వచ్చిన నాడు ఏ ఇల్లు కట్టిల్లో ప్రధానమంత్రికి ఆ ఇంట్లోనే ఉన్నారు. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకి ఇల్లు సరిపోదట. 467 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు ఆయనకే ఉందండి ఒంటిగాడు పాపం. ఆయనకి ఏముంది, ఆయనకు అంత ఖర్చే ఉంటుందని చెప్పేసి అంటారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి ఆయనకు 467 కోట్ల రూపాయల విలువ చేసే భవనం ఎందుకు అవసరం? తెలంగాణలో ఒక్క కుటుంబానికి ఉన్నదా 467 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇల్లు? లేదే. మరి ఇదే దేశంలో అంబానీకి బొంబాయిలో 25 అంతస్తుల ఇల్లు 15,000 కోట్ల రూపాయలు దాని విలువ. గూగుల్లో మీ అందరి జేబుల్లో సెల్ ఉంది, కొట్టి చూడండి అంబానీ ఇల్లు విలువ ఎంత బొంబాయిలో అంటే 15,000 కోట్ల రూపాయలని వస్తుంది. ఇప్పుడే కొట్టి చూడండి, 6 నిమిషంలో వస్తుంది. ఢిల్లీలో అదానికి ఇల్లు ఉన్నది. అదాని ఇల్లు 1000 కోట్ల రూపాయలు. ఎందుకండి వీళ్లకు 1000 కోట్ల రూపాయలతో ఇల్లా, 15,000 కోట్ల రూపాయలతో ఇల్లా? ఒక కంపెనీ పెడితే 2,000 మందికి 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. 2-3 వేల కుటుంబాలు బతుకుతాయి కదా. ఈ సోయి ఉండక్కర్లే, ఈ మాత్రం ఆలోచన ఉండక్కర్లే. జనమందరూ ఇల్లు వాకిల్ లేక ఇబ్బందులు పడతా ఉంటే మోడీ సోకులు పడతాడు, అంబానీ సోకులు పడతాడు, అదానీ సోకులు పడతాడు. అంబానీ కొడుకు పెళ్లికి కొడుకు ఉంగరం 9 కోట్లు, చేతికి పెట్టినటువంటి పెండి కొడుకు చేతికి పెట్టినటువంటి గడియారం 22 కోట్లు. సిగ్గు లజ్జ ఉండక్కర్లే. భారతదేశంలో పేదరికం ఇట్లా ఉంటే నేను పెళ్లికి ఇంత దుబారా చేయొచ్చా? కష్టపడి పనిచేసేటోడు, కష్టపడి సంపాదించేటోడు ఎవడైనా ఇట్లా కష్టపడి ఖర్చు పెడతాడా? మంది సొమ్ము మంగళారతి, మంది సొమ్ము కొల్లగొట్టేటోడు మాత్రమే ఇట్లాంటి ఖర్చులు పెడతాడు కదా. ఆయన కొడుకు పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండట. పెట్టొచ్చా? ఇంత ఖర్చు పెట్టొచ్చా? దేశం ఎట్టుపోతా ఉంది. ఇది సిఐటియు అడుగుతా ఉన్నది ఈరోజు. మరి ఎర్రజెండా రాజ్యాలు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మోడీ పాలనలో భారతదేశం ఇంకొక రకంగా ఉంది. విద్యా వైద్యం కూడా చూడండి. కార్పొరేట్ స్కూళ్ళు అయితే బ్రహ్మాండంగా వెలిగిపోతాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా వెలిగిపోతాయి. అందులో పేదలకు ఎంతమందికి స్థానం ఉంది, మధ్యతరగతి ప్రజానీకానికి ఎంతమంది స్థానం ఉంది. అందుకని ఈ సమస్యల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అవి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కష్టం చేసుకునేటువంటి ప్రతి మనిషి, పని చేసేటువంటి ప్రతి కుటుంబం గౌరవప్రదంగా జీవించేటువంటి ఒక కొత్త సమాజం కావాలి. భారతదేశంలో ఆ కొత్త సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటియు. సోషలిస్టు సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటియు. సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటియు. ఆడ మగ తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి కొత్త సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటియు. కులం, మతం, ప్రాంతం అనేటువంటి తేడా లేకుండా అందరినీ మనుషులుగా చూసేటువంటి సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటియు. అట్లాంటి సమాజం సాధించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ప్రతినిధులంతా కూడా మెదక్ పట్టణానికి చేరుకుంటున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి అలాంటి ఒక కొత్త సమాజాన్ని దేశంలో సాధించడానికి అవసరమైనటువంటి కార్మికోద్యమాన్ని ఈ రాష్ట్రంలో ఎట్లా బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈ సిఐటియు ఈ 3 రోజులు చర్చించబోతా ఉన్నది. ఇలాంటి మహత్తరమైనటువంటి లక్ష్యంతో చర్చలు జరగబోతున్నటువంటి సమయంలో ఈ సిఐటియు మహాసభలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మెదక్ ప్రజానీకానికి, మెదక్ జిల్లా కార్మిక వర్గానికి
ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.